హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు, పండుగలు, పర్వదినాల గురించి తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ రోజు వీడియో ద్వారా తెలుసుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయానికి పురాతన చారిత్రక ప్రాశస్త్యం ఉంది. ఒకే శిలపై సీత, రామ, లక్ష్మణ దేవతామూర్తులు ఉండడం వల్ల ఒంటిమిట్టను ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం ఆలయ చరిత్ర ఇలా ఉంది. శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో శ్రీరామచంద్రునిగా అవతరించారు. శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై దండకారణ్యంలో సంచరిస్తూ ఉండగా సీతాదేవి దప్పిక తీర్చేందుకు భూమిలోకి బాణం వేయగా నీరు బుగ్గ పుట్టింది. అదే ఒంటిమిట్ట రామతీర్థం అయ్యింది. రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించిన తర్వాత సీతా అన్వేషణ కోసం జాంబవంతుడు సహకరిస్తాడు. ఆ జాంబవంతుడు సేవించిన సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడే ఒంటిమిట్ట గుడిలో కొలువై ఉన్నారు. ఇంతటి పరమ పవిత్రమైన ఒంటిమిట్ట ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు టీటీడీ. ఏప్రిల్ 5వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణం నిర్వహించడం జరిగింది. ఏప్రిల్ 6వ తేదీ అనగా శ్రీరామనవమి రోజు ధ్వజారోహణంతో శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆ రోజు ఉదయం 9:30 గంటల నుంచి 10 గంటల 15 నిమిషాల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు శేషవాహన సేవను అందుకున్నారు. ఏప్రిల్ 9వ తేదీన శ్రీరామచంద్రమూర్తి ఆయనకు అత్యంత ప్రీతికరమైన హనుమంత వాహన సేవను అందుకోనున్నారు. ఇక ఏప్రిల్ 10వ తేదీన గరుడ సేవ జరగనుంది. ఏప్రిల్ 11వ తేదీన కాంత కోరిక ఎదుర్కోలు ఉత్సవం కన్నుల పండుగగా జరగనుంది. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల నుంచి 5 గంటల వరకు జరగనుంది. అలానే ఏప్రిల్ 11వ తేదీనే శ్రీ సీతారామ కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. భద్రాచలం మరియు మిగిలిన అన్ని రామాలయాలలో శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం సీతారాములకు కళ్యాణాన్ని నిర్వహిస్తారు. కానీ ఏకశిలా నగరమైన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో చైత్రమాసంలో వచ్చే పున్నమి వెన్నెల్లో సీతారాములకు కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. సీతారాములకు చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి రోజు కళ్యాణాన్ని ఎందుకు నిర్వహిస్తారో ఆల్రెడీ ఛానల్లో వీడియో ఉంది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టడం జరుగుతుంది. ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం ఏప్రిల్ 11వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 గంటల నుంచి 8:30 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ కళ్యాణోత్సవం అనంతరం శ్రీరామచంద్రమూర్తి ఆ రోజు గజవాహన సేవను అందుకోనున్నారు. రాత్రి 9:30 గంటల నుంచి 10:30 గంటల వరకు గజవాహనంపై భక్తులను కటాక్షిస్తారు. ఏప్రిల్ 12వ తేదీన రథోత్సవము కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు రథ ఆరోహణము ఉంటుంది. ఆ తర్వాత రథోత్సవము 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. ఏప్రిల్ 14వ తేదీన ఉదయం చక్ర స్నానం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలను శాస్త్రోక్తంగా సమాప్తి చేయడం జరుగుతుంది. అలానే ఏప్రిల్ 15వ తేదీన సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు శ్రీ సీతా లక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రమూర్తి వారికి పుష్పయాగాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్న అన్ని రోజులు ఉదయం 7:30 గంటల నుంచి 9:30 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీ స్వామివారు వివిధ వాహన సేవలను అందుకొని భక్తుల ముందుకు వస్తారు. తెలుసుకున్నారు కదండి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలను. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.